సర్కారు తరపునే గాదు, పార్టీ తరపున గూడా చదువుకునే పిల్లలకు సాయం చేస్తానికి ఎనక ముందు అయితలేడు సీఎం విజయ్. జూన్ 22 తారీఖు నాడు సీఎం విజయ్ పుట్టినరోజు రాబోతున్నది. అయితే ఇప్పటి సంది ప్రతి పుట్టినరోజు నాడు టీవీకే తరపున పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, ఎడ్యుకేషన్ అవార్డులు ఇస్తానికి నిర్ణయం తీసుకుందట టీవీకే. ప్రతి నియోజకవర్గంలో ఫస్టు, సెకండు, థర్డ్ ర్యాంకులు కొట్టిన పిల్లల వివరాలన్నీ లిస్టు రెడీ చేయాలని టీవీకే హైకమాండ్ ఆర్డర్లు జారీ చేసిందట. అయితే ఇదివరకే విజయ్ మక్కల్ ఇయక్కం అనే పేరుతోటి తమిళనాడుల దళపతి ఫ్యాన్ అసోసియేషన్‌లు ఉండయి. ఆళ్ళు గూడా ఇదివరకు మస్తు కార్యక్రమాలు చేసిర్రు ఇసొంటియి. అయితే ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే తరపున అఫీషియల్‌గా తమిళనాడు మొత్తం ఈ కార్యం చేస్తారట ఇగ. పోయిన ఏడాది కూడా ఫ్యాన్ అసోసియేషన్‌లు ఈ ప్రోగ్రామ్ పెట్టి 600 మంది పిల్లలకు సాయం చేసిరట. ఇప్పుడు పవర్‌లోకొచ్చిన పార్టీ టీవీకే పేరు మీద కొన్ని వేల మందికి స్కాలర్‌షిప్‌లు, అవార్డులు ఇస్తానికి చూస్తుందట విజయ్ పార్టీ. ఇప్పటికే అన్ని సర్కారు బళ్ళల్లో బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు, కాపీలు అన్నీ ఫ్రీగిచ్చి, మీదికెళ్ళి బస్ పాస్ కూడా ఫ్రీ అని చెప్పుడే కాకుండా, ప్రైవేట్ బళ్ళలో కూడా సర్కార్ ఫిక్స్ చేసిన ఫీజుల ప్రకారమే వసూలు చేయాలి. ఎక్కువ తక్కువ వసూలు చేస్తే స్కూళ్ళని బ్యాన్ చేసి పడేస్తామని కూడా చెప్పిండు ఇప్పటికే విజయ్. ఇప్పుడు పార్టీ తరపున ఇట్లా వేల మందికి సాయం చేస్తున్న నేను వచ్చే వరకలా చదువు విలువ ఎంత మంచి తెలుసు మా సీఎంకి అనుకుంటా తమిళనాడు పబ్లిక్ మురిసిపోతారట. సరే ఇసొంటి ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం కానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు.